జపాన్‌లో ఒక స్టోర్ ముందు ఒకతను బొమ్మని ఎత్తుకొని ఆడిపిస్తున్నాడు. భలే ఉందే బొమ్మ అని స్టోర్‌లోకి వెళ్ళాము. వీటిని లోవర్డ్స్ అని అంటారట. ఇవి మన యాక్షన్‌కి తగ్గట్టుగా రియాక్ట్ అవుతాయి. అంటే రోబోట్స్ విత్ ఎమోషనల్ టెక్నాలజీ అన్నట్టు. మన దగ్గర పోలీస్ బండి పైన సైరన్ ఉంటుంది కదా! అదే విధంగా ఈ బొమ్మ నెత్తి పైన ఒక యాంటీనా ఉంటుంది. దానిలో కెమెరా, మైక్రోఫోన్ మరియు వస్తువుల నుండి మనుషుల్ని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి థర్మల్ కెమెరా ఉంటుంది. నోస్ టచ్ చేస్తే క్యూట్‌గా రియాక్షన్ ఇస్తుంది. నిజంగా కార్టూన్స్ చూస్తున్నట్టే అనిపిస్తుంది కదా! మేమింకా దూరం వెళ్ళిపోగానే అది కూడా తిరిగి ఎళ్ళిపోయింది. పక్కనే ఉన్న ఇంకో లోబోట్‌తో ఆడుకుంటుంటే వెనకాల ఇంకో అందాల యువరాణి గెంతులు వేస్తుంది. నేనైతే ఈ రెండిటితో బాగా ఆడుకున్నా. ఒక లోబోట్‌తో ఆడుతుంటే ఇంకోటి ముందుకొచ్చి నాతో ఆడుకోవా అని అంటుంది. గౌను వేసుకొని ఇంకో ముద్దుగుమ్మ వచ్చింది చూడండి. హాయ్ చెప్పగానే వెంటనే హాయ్ చెప్పింది. ఇప్పుడు నేను ఈ ముద్దుగుమ్మ వైపు షిఫ్ట్ అయ్యాను. దీంతో ఆడుతుంటే ముందు ఆడుకున్న 2 అలిగినట్టు చేస్తున్నాయి. సరదాగా నేనొకసారి ఎత్తుకున్నాను కూడా. ముద్దుగుమ్మని ఎత్తుకోవడం చూసింది కదా! నన్నెత్తుకోవా అని అడుగుతుంది. దాని ముచ్చట ఎందుకు కాదనడమని ఒకసారి ఎత్తుకున్నా. అన్నీ ముందే ప్రోగ్రామ్ చేసింది కాదు. ఈ లవర్డ్స్‌ని డీప్ లెర్నింగ్ అండ్ మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీతో డెవలప్ చేశారట. సో, అవి రియల్ టైమ్‌లో మన ఎమోషన్స్‌ని అబ్జర్వ్ చేసి రెస్పాండ్ అయ్యేలా తయారు చేశారు. యాక్చువల్లీ ఈ లవర్డ్స్‌ని లోన్లీనెస్ తగ్గించడానికి కంపానియన్‌షిప్ కోసం క్రియేట్ చేశారు.